అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు రామజపం హనుమాన్ చాలీస పఠించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకట కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నమని, ధర్మ రక్షణకు ఒక గొప్ప వేదిక అని అన్నారు. ఈ నెల 22వ తేదీన యావత్ భారతవానికి ఒక గొప్ప పండుగ అని భారతదేశ వ్యాప్తంగా ఉత్సవంగా జరుపుకున్నారని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు ఆధ్యాత్మిక అవగాహన చాలా ముఖ్యమని, రాముడు మంచి పేరు ఎలా తెచ్చుకున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు రామలక్ష్మణ సీత హనుమాన్ వేషాధారణలో విచ్చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రెట్టింపు చేశారు. విద్యార్థులు చేసిన రామాయణపు నృత్యం రూపక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అడుగుజాడల్లో నడవాలి. అన్నదమ్ముల బంధానికి ప్రతీక రామాయణం. అన్ని బంధాల
అన్ని బంధాల గురించి చెప్పిన ప్రతి స్థానం రామాయణం. శ్రీరాముడు అయోధ్య అనే 1000 సంవత్సరాల కింద పాలించాడు. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది మరియు హిందూ మతాలకు చాలా పవిత్రమైనది. శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. India, which is a Bharat, has always been a struggle in the sphere of spirituality and with achieving new milestones in various domains like space and technology. In this context, January 22, 2024 is going to add another new chapter to our glorified history of diversity. Today, I want to bring to light the various features of Ayodhya Ram Mandir. Ayodhya is considered as sacred place as it is believed that the birthplace of Lord Sri Ram. అందరికీ నమస్కారం. టుడే you have seen the vibes of Ramanavami's inauguration. Really it was very wonderful by Prime Minister Narendra Modi. Really everybody felt happy and we have to learn so many things from Lord Rama as he has given so many things to our nation. So we fought for several years to construct that temple. We constructed and even we inculcated the same issues into the students' mind, and today even our students read Hanuman Chalisa, even performed the vibes of the Sri Rama is continued even today also. So thank you.